ఏఎన్నార్ గారు మిమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు? చిన్న సుషి అని పిలిచేవారు కొంతకాలం. ఆయన ఒక్కరే అనుకుంటా నన్ను అలా పిలుస్తారు. తర్వాత ఎక్కువ అమ్మ సుశీల అమ్మ అనే పిలుస్తారు. ఓకే. ఆయన ఆయన అమ్మ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అది కాదమ్మా రామ్మ. ఆయన నేను 2 రోజులు కనపడకపోతే ఫోన్ చేసి ఏంటమ్మా బిజీగా ఉన్నావా రావా అదే అట్లా అట్లా యునో దట్ ఈస్ వాట్ ఐ మిస్ మోస్ట్ హిజ్ ప్రేమ, దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఐ మిస్ మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ పిల్లలందరూ. మీ ఫ్యామిలీ కదా ఈవెన్ ప్రేక్షకులు కూడా చాలా మిస్ అవుతూ ఉంటారు ఆయన గురించి కూడా. అండ్ మీకు దసరా అంటే మీకు ఫస్ట్గా ఏం గుర్తొస్తుందండి? అంటే మేము నాన్నగారు అన్ని పండగలన్నీ అట్లా పూజలు అన్నీ తక్కువే కదండి. సో మేము వాటికి దూరంగానే పెరిగాము. కానీ ఐ ఫీల్ దసరా అంటే అందరూ కలిసి పూజలు ఎన్ని చేసి దే రిమూవ్ ఆల్ ద నెగిటివిటీ ఇన్ లైఫ్. అంతే కదా దసరా అంటే. ఎవ్రీ ఈ 10 daysలో ఒక్కొక్క దేవతకి పూజ చేస్తారు. వన్ ఇస్ లైఫ్ అని, ఒకటి ఫర్ పీస్ గాయత్రీదేవి ఫర్ పీస్, లక్ష్మీదేవి ఫర్ ప్రాస్పెరిటీ, కాచాయని దేవి ఫర్ రిమూవింగ్ నెగిటివిటీ. అట్లా ఎవ్రీ డే హ్యాస్ అ మీనింగ్. సో ఇవన్నీ 9 days అయినాక 10th day is విజయదశమి, వే యూ కాంకర్ ఆల్ దీస్ అండ్ యూ సెలబ్రేట్. అంతే కదండి దసరా అంటే. సో అంటే సెలబ్రేషన్ ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా ఫ్యామిలీలో? మేము అట్లా మాకు ఎప్పుడెప్పుడు కలిస్తే అదే సెలబ్రేషన్ అండి. మాకు ఎప్పుడు కలిసినా మా బర్త్డేస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫెస్టివల్స్ రావాలని ఏమి ఉండదు, అదేమి లేదు. ఎందుకంటే దీపావళి ఒకటి వి ట్రై టు మీట్. అండ్ మన నాగార్జున బర్త్డేకి అందరూ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాము. స్పెషల్ కేక్. సేమ్ థింగ్ మన నాన్న బర్త్డేకి. ఆ రోజు మార్నింగ్ అందరూ అన్నపూర్ణ స్టూడియోలో కలిసామన్నమాట. నాగార్జున వాజ్ వెరీ బిజీ విత్ బిగ్ బాస్. మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయి సాయంత్రం 7 వరకు రాలా. సో హీ మిస్డ్ మా అందరిని కలవటం. సో అందరం మా ఇంట్లో కలుద్దామని మళ్ళీ వెళ్ళి లాస్ట్ 20th వి మెట్ ద హోల్ ఫ్యామిలీ. సో మాకు అది మోర్ పర్టికులర్గా మనకి ఫెస్టివల్స్ రావాలని ఎవ్రీ ఒకేజన్ మేమందరం కలిస్తే మాకు పండగే. సిబ్లింగ్స్తో ఎలా ఉండేవారు మీరు? అంటే నాగార్జున గారు, వెంకట్ గారు అండ్ మిగతా మీరు నలుగురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు ఏదో పోట్లాడుకునే వాళ్ళం కానీ సిబ్లింగ్స్ మధ్య ఉండే ఆ కొట్లాటలు చిన్నప్పుడు ఉండే నాకు సరిగ్గా గుర్తు కూడా లేవండి. ఎందుకంటే సో మేమందరం కలిసి ఆడుకుంటాం, అవే గుర్తు నాకు. ఐ హ్యావ్ దట్ సచ్ గుడ్ మెమరీస్. అండ్ ఇప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటాం అందరం. అంటే ఎంత పెరిగినా కూడా సిబ్లింగ్స్ మధ్య ఉండాల్సిన ఇది ఉంటుంది, చిన్న చిన్నవి. అది నార్మల్ కదండి, నాకు జోక్. ఎవరైనా నార్మలే కదా. చిన్నప్పుడు ఈ కొంచెం రెడీ అయితే మా అన్నయ్య మగ పిల్లలు బ్రదర్స్ ఆల్వేస్ టీజింగ్ కదా, ఏంటి పెయింట్ వేసుకున్నావు మా అని అనేవాడు చిన్నప్పుడు. అట్లా టీజింగ్ అంతే, నాట్ రియల్ ఫైటింగ్. ఓకే. నాగార్జున గారితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది అంటే అందరిలో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది మీకు? చిన్నప్పుడు మా అన్నయ్యతో బాండింగ్ ఎక్కువ ఉండేది. ఐ డోంట్ నో వై. సో తర్వాత నేను మేమిద్దరం కలిసి ఒకేసారి నాగార్జున ఓకే ఐ విల్ సే చిన్నబాబు అని పెద్దబాబు ఓకే, బికాజ్ నేను నాగార్జున అని వెంకట్ అని పిలవటం నాకు అలవాట్లేదు. సో చిన్నబాబు యుఎస్లో చదివినప్పుడు నేను తనతో ఉన్నాను అనమాట. సో అక్కడ మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఎక్కువ ఉండేది ఫ్యూ ఇయర్స్. తర్వాత మేము తిరిగి వచ్చేసినాక అందరూ బాగానే ఉండేవాళ్ళు. అంటే మీ ఫ్యామిలీలో ఒక బ్యూటీ ఏంటంటే